Hi students, today we are going to discuss SSC CHSL Tier 1 and paper number 41677 and question number 26 to 50. Okay, Nandi? ఫస్ట్ క్వశ్చన్ దిస్ ఈజ్ వర్డ్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఈ వర్డ్ అనాలజీ కానీ వర్డ్ క్లాసిఫికేషన్ కానీ వర్కౌట్ చేయాలంటే ఇచ్చిన వర్డ్ యొక్క కరస్పాండింగ్ మీనింగ్తో పాటు జనరల్ అవేర్నెస్ని ఈ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటా సో ఇచ్చిన ఆప్షన్స్ను కూడా సపోర్ట్ చేసుకుంటా ఎలిమినేషన్ చేసుకుంటా ఆన్సర్ పికప్ చేయొచ్చండి. ఓకేనా? సో గాయిటర్ ఈజ్ టు అయోడిన్, డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ సో ఈజ్ కాల్డ్ గాయిటర్ అండి. మనకి అయోడిన్ కానీ లోపిస్తే గాయిటర్ అనే డిసీజ్ వస్తుందండి. అదేవిధంగా డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ ఈజ్ కాల్డ్ అనేమియా అనే డిసీజ్ మనకేంటంటే ఐరన్ కానీ లోపిస్తే సో అనేమియా అని సో వ్యాధి వస్తుందండి. అంటే బేసికల్గా డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ ఈజ్ కాల్డ్ ఏంటంటే గాయిటర్, డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ ఈజ్ కాల్డ్ ఏంటంటే అనేమియా. అవర్ ఆప్షన్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 27. సో దిస్ ఈజ్ లెటర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. కానీ భలే క్రిటికల్గా ఇచ్చాడు క్వశ్చన్, చెప్తాను చూడండి. యాక్చువల్గా డిఈ ఈజ్ టు ఓ అన్నాడు, వేరేస్ ఏఎఫ్ ఈజ్ టు. సో డిఈ ఈజ్ టు ఓ అనేది ఎలా తీసుకొచ్చాడంటే చెప్తాను చూడండి. డి అంటే కరస్పాండింగ్ లెటర్ ఎంత అండి? 4. ఈ అంటే ఎంత అండి? 5. ఈ రెండింటి స్క్వేర్ చేస్తున్నాడు. 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అండి, 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 అండి. ఈ రెండు సమ్ చేస్తే 41 అండి. 41 లెటర్ ఏంటంటే రియల్గా 41 లెటర్ ఉండదు కదా, మోర్ దాన్ 26 వెళ్తే మనం 26 చేస్తే భాగించి రిమైండర్ తీసుకుంటాం కదా. 41 మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 15. 15 కరస్పాండ్ లెటర్ ఏంటండి? ఓ. ఎస్, లాజిక్ ఎక్సలెంట్గా ఉంది. ఓకేనండి. నెక్స్ట్ సేమ్ లాజిక్ మనం ఆపరేట్ చేస్తే ఏ వాల్యూ 1 అండి, ఎఫ్ వాల్యూ 6 అండి. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 6 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 36. సో 37 యాడ్ చేసి 37th లెటర్ ఏంటంటే 36 మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు సో 11 కరస్పాండ్ లెటర్ ఏంటంటే కే. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. బాగుంది లాజిక్, చాలా బాగుంది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. దిస్ ఈజ్ నెంబర్ అనాలజీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్లో ఏం చేస్తానంటే 56:41 వేరేస్ 94:2 ఎలా తీసుకొస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ 5 × 6 ఈజ్ ఈక్వల్ 30 అండి. తర్వాత అవే డిజిట్స్ సమ్ చేస్తున్నాడు. 5 + 6 ఈజ్ ఈక్వల్ టు 11 అండి. ఈ రెండు మళ్ళీ మొత్తం సమ్ చేస్తే 41. ఒకసారి ప్రొడక్ట్ ఒకసారి సమ్ము, రెండింటిని మళ్ళీ సమ్ చేస్తున్నాడు. సో ప్రొడక్ట్ 9 × 4 ఈజ్ ఈక్వల్ టు 36. 9 + 4 ఈజ్ ఈక్వల్ టు సో 13. ఈ రెండు సమ్ చేస్తే 49. అవర్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ 29. ఇన్ ది ఫాలోయింగ్ గివన్ క్వశ్చన్ సెలెక్ట్ ద ఆడ్ వర్డ్. దిస్ ఈజ్ వర్డ్ క్లాసిఫికేషన్. బినీత్, ఆన్ టాప్, హ్యూజ్, అబోవ్ ఇలాంటి క్వశ్చన్స్ చేయాలంటే ఇచ్చిన వర్డ్ యొక్క కరస్పాండింగ్ మీనింగ్తోనే మన ఆన్సర్ వస్తుందండి. అబోవ్ అన్నా, ఆన్ టాప్ అన్నా, బినీత్ అన్నా అన్నీ కూడా మనకేంటంటే ఆన్ పైన అనే మీనింగ్ వస్తుంది. బట్ హ్యూజ్ అంటే సో పెద్దది అని మీనింగ్ వస్తుంది. ఇవన్నీ ఏంటంటే పైన అనే మీనింగ్ వస్తుంది, ఏమో పెద్దదని మీనింగ్ వస్తుంది. దట్ ఈస్ వై అవర్ ఆప్షన్ ఈజ్ సో థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. హ్యూజ్ అవర్ ఆన్సర్. సో సినానిమ్ టు వన్ అనదర్. 38th క్వశ్చన్. సో దిస్ ఈజ్ లెటర్ ఆడ్ మ్యాన్ అవుట్ అండి. చూడంగానే బోత్ పేర్స్ ఆఫ్ లెటర్స్, బోత్ ఆర్ ఆపోజిట్ వేరాజ్ ఈటీ నాట్ ఆపోజిట్ పేర్స్. ఆ రెండు ఆపోజిట్ పేర్స్ కాదు, రిమైనింగ్ అన్నీ మనకేంటంటే ఆల్ఫాబెట్స్లో ఆపోజిట్ పేర్. ఓకేనండి. నెక్స్ట్ 31. సో దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ సమ్ చేస్తే 5 అండి, ఫస్ట్ అండ్ లాస్ట్ సమ్ చేస్తే 7 అండి, ఫస్ట్ అండ్ లాస్ట్ సమ్ చేస్తే మధ్యలో నెంబర్ వస్తుంది 4. బట్ ఫస్ట్ అండ్ లాస్ట్ సమ్ చేస్తే మనకు 9 ఉండాలి, కానీ 3 ఉంది. సో దట్ ఈస్ వై ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఈ ఎస్పెషల్లీ మనకి నెంబర్ ఆడ్ మ్యాన్ అవుట్లో కొన్ని ఏరియాస్లో మనకి రూల్ కన్నా కామన్ సెన్స్ లాజిక్ మనకి ఏంటంటే ఎస్టాబ్లిష్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా టచ్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ 32. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ద సీక్వెన్స్ ఇన్ విచ్ దే అక్కర్ ఇన్ డిక్షనరీ ఆర్డర్. ఎఫ్ఎల్ఐ చూడండి, ఎఫ్ఎల్ఐఎన్ కామన్గా ఉన్న దగ్గర ఎప్పుడు కూడా ర్యాంక్ డిసైడ్ కాదు. ఎక్కడైతే లెటర్ డిఫర్ అవుతుంటుందో అక్కడ ర్యాంక్ డిసైడ్ అయిపోతుంది. దెన్ 5th లెటర్ చెక్ చేద్దాం. ఇక్కడేమో సి ఉంది, ఇక్కడేమో సి ఉంది, ఇక్కడేమో టీ ఉంది, ఇక్కడేమో పి ఉంది, ఇక్కడేమో టీ ఉంది. అవి పక్కన పెట్టేసేయండి. ఈ రెండు మనకి 1 and 2లో రావాలా. సిహెచ్ఈ ఈ ముందు రావాలా, ఐ ముందు రావాలి, డిఎన్ఏ ముందు రావాలా. ఫస్ట్ 5 రావాలండి, తర్వాత 1 రావాలండి. 5, 1 ఉన్న ఆన్సర్ మనకి 2లో ఉంది, 3లో ఉంది, 4లో ఉంది. ఇది మన ఆన్సర్ కాదు, ఎలిమినేషన్. తర్వాత ఇప్పుడు చెక్ చేద్దానండి. ఓకేనా. 1, 5 అయిపోయింది. ఎఫ్ఎల్ఐఎన్టీఎల్ అన్నాడు, ఎఫ్ఐఎల్ఎన్పి రావాలా, పి ముందు రావాలా, టీ ముందు రావాలా, పీనే ముందు రావాలా.
తర్వాత 3 రావాలండి. 5 and 3 రావాలి. తర్వాత ఇప్పుడు 4 రావాలి, 2 రావాలి చెక్ చేద్దాం. FLINT అన్నాడు, FILINT ఎల్ అన్నాడు, TLO అన్నాడు, TLO బాగానే ఉంది. CK అన్నాడు, అది ఇంకా ఎట్లా లాస్ట్ అవ్వాలి ఎస్ కాబట్టి మన ఆన్సర్ ఫైనల్గా 5 1 3 2 4. ఎస్, అవర్ ఆప్షన్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఓకేనండి. క్వశ్చన్ నెంబర్ 33. సో దిస్ ఈజ్ రిపీటెడ్ సిరీస్ అండి. దీంట్లో కాంబినేషను, నెక్స్ట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్, దెన్ ఏంటంటే సో రిపిటేషను. ఏం లేదు, జస్ట్ అన్నిట్లో కామన్గా మెజారిటీ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఫిలప్ చేయండి చూడండి. XYZZA XYZZA తర్వాత ఒక్క నిమిషం ఉండండి. సెకండ్ లెటర్ కదా, సెకండ్ లెటర్ XYZZA. సపోజ్ XY మళ్ళీ మనకి XY మళ్ళీ ఎక్కడ కట్టని చూద్దాం. XY ఇదిగోండి, ఇక్కడ మళ్ళీ XY ఉంది. XYZAAZ. ఎస్, ఇక్కడ జెడ్ రావాలా. ఏమి లేదు, ఆ సీక్వెన్స్లో ప్రిసీడింగ్ సక్సీడింగ్ ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని క్లూని బేస్ చేసుకొని ఫిలప్ చేస్తూ ఉంటాం. XY అనేది మళ్ళీ అక్కడ స్టార్ట్ అయింది కాబట్టి XYZAAZY ఎక్స్ రావాలా. ఇదిగోండి ఎక్స్, మళ్ళీ ఇక్కడ ఎక్స్ రావాలా. అంటే ఫైనల్గా మన ఆన్సరు XZX రావాలా. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అది ఫిలప్ చేస్తే మనకు వచ్చిన కాంబినేషను XYZAAZYX, మళ్ళీ XYZAAZYX. దట్స్ ఆల్. ఓకేనా. 34. సో దిస్ ఈజ్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ అండి. చిన్న నెంబర్తో స్టార్ట్ అయ్యి వెంటనే పెద్ద నెంబర్కి వెళ్ళిపోతూ ఉంటే ఆ క్వశ్చన్ ఎప్పుడు కూడా మల్టిపుల్లోనే ఉంటుంది. ఏం చేస్తున్నా అంటే 19 × 2 = 38. 38 ఇంటూ ఒక నిమిషం చూద్దాం. 38 ఇంటూ ఎస్ 38 × 3. 38 × 3 = 3 8 24, 3 3 9 2 11 114. ఆ తర్వాత మళ్ళీ 114 కాస్త 2 అయింది కాబట్టి ఇంటూ 2, ఒకసారి ఇంటూ 2, ఒకసారి ఇంటూ 3, ఒకసారి ఇంటూ 2, ఒకసారి ఇంటూ 3. టోటల్ క్వశ్చన్ అంతా ఒకసారి 2 మల్టిపుల్ 3 మల్టిపుల్ 2 మల్టిపుల్ 3 మల్టిపుల్. అవర్ ఆన్సర్ ఈజ్ 114. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 35. సో దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ర్యాంకింగ్ అండి, ఆర్డర్ ఆఫ్ అరేంజ్మెంట్. దేర్ ఆర్ 5 స్టూడెంట్స్ PQRST హ్యావింగ్ డిఫరెంట్ హైట్స్ ఇన్ ఏ క్లాస్. సో మొత్తం 5 అన్నాడు కదా, 1 2 3 4 5 ఇలా రాసుకోండి, నెంబర్ రాసుకోండి. ఈ టేబుల్లో మనం ఫిలప్ చేద్దామండి, ఈ టేబుల్లో ఫిలప్ చేద్దాం. ఓకే. P సైట్ ఈజ్ మోర్ దాన్ ఓన్లీ 1 స్టూడెంట్. P అనేవాడు ఒక్కడికి మాత్రమే హెడ్ అంట, అంటే అక్కడ రావాల P. Q సైట్ ఈజ్ మోర్ దాన్ S అండ్ P. Q సైట్ ఈజ్ మోర్ దాన్ S అండ్ P అంట, S అండ్ P అలా ఉంచండి. Q సైట్ ఈజ్ మోర్ దాన్ S అండ్ P. Q అనేవాడు Sకి P కన్నా హైట్, బట్ నాట్ మోర్ దాన్ ఆర్. సో ఆర్ కన్నా ఎక్కువ కాదంటున్నాడు. ఆర్ కన్నా ఎక్కువ కాదన్నప్పుడు దట్ మీన్స్ చూడండి, ఈ ప్లేస్లో మనకి ఏంటంటే ఆర్ కన్నా ఎక్కువ కాదన్నాడు. నెక్స్ట్ S సైట్ ఈజ్ మోర్ దాన్ P. S సైట్ ఈజ్ మోర్ దాన్ P అక్కడ రావాలా. Q సైట్ ఈజ్ మోర్ దాన్ S అండ్ P బట్ నాట్ మోర్ దాన్ ఆర్. ఆర్ కన్నా ఎక్కువ కాదన్నాడు, అంటే దట్ మాట ఆర్ కన్నా ఎక్కువ కాదు కాబట్టి Q ఇక్కడ రావాలా, ఆర్ ఇక్కడ రావాలా. దెన్ ఏంటంటే ఇంకా రిమైనింగ్ ఆర్ ఈజ్ నాట్ ద స్మాలెస్ట్ అన్నాడు, ఆర్ స్మాలెస్ట్ కాదన్నాడు. ఇంకెవరు రావాలి ఈ ప్లేస్లో, T రావాలా. అయిపోయింది, అరేంజ్మెంట్ అయిపోయింది. అడిగిన క్వశ్చన్ హూ ఈజ్ హ్యావింగ్ ద మ్యాక్సిమం హైట్, ఆర్. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్ అకార్డింగ్ టు ర్యాంకింగ్ ప్రాబ్లం అండి. ఓకే. నెక్స్ట్ 36. దిస్ ఈజ్ ఆల్సో నెంబర్ ర్యాంకింగ్. ఇన్ ఏ రో ఆఫ్ 74 గర్ల్స్, శ్వేత ఈజ్ 27th from the left. Palak is 7th to the right of Shweta. Palak is 7th to the right of Shweta అంటే 27 + 7 = 34. ఎవరిడు? Palak. వాట్ ఈజ్ Palak's ర్యాంక్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ది రో? వెనక నుంచి ర్యాంకు. ఎప్పుడైనా కానీ టాప్ ర్యాంక్ టోటల్ స్ట్రెంగ్త్ ఉండి టాప్ ర్యాంక్ ఇచ్చి బాటమ్ ర్యాంక్ కనుక్కోవాలన్నా, బాటమ్ ర్యాంక్ ఇచ్చి టాప్ ర్యాంక్ కనుక్కున్నా రెండింటికి ఒకటే ప్రాసెస్. ఉన్న స్ట్రెంగ్త్కి ఒక నెంబర్ యాడ్ చేయండి, 75. ఈ నెంబర్ తీసేయండి, 41. లేదు అదర్వైజ్ ఈ 74లోంచి వాడికన్నా ముందున్న నెంబర్ 33 కదా, 74 - 33 తీసేయండి. ఏం చేసుకున్న ఆన్సర్ అదే. ఓకేనా. ఎప్పుడైనా కానీ మనకేంటంటే ఎగనెస్ట్ ర్యాంక్ అడిగితే టోటల్ స్ట్రెంగ్త్ ఒక నెంబర్ యాడ్ చేసి ఈ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయండి. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 37. సో దిస్ ఈజ్ ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ వర్డ్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ లెటర్స్ అన్నాడు. కెన్ బి ఫార్మ్డ్ అన్నాడు. యాక్చువల్గా క్యాపిట్యులేట్ అన్నాడు. యాక్చువల్గా క్యాపిట్యులేట్లో మనకి ఏంటంటే క్యాపబుల్ ఫాలో కాదు, ఎందుకంటే బి లేదు కాబట్టి. లుపిన్ ఎన్ లేదు, ఫాలో కాదు. ఇసులో వై లేదు. ఎస్, ఎలిమినేషన్. ఎస్, అవర్ ఆన్సర్ ఈజ్
ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. డైరెక్ట్గా ఆన్సర్ చేసేదానికన్నా ఎలిమినేషన్ చేయండి, ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఎప్పుడు కూడా మెథడ్ ఆఫ్ ఎలిమినేషన్ అప్లై చేయండి, ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది. సో ఫోర్త్ ఆప్షన్, దట్ ఈస్ వై కెన్ బి ఫార్మ్డ్. 38. సో దిస్ ఈజ్ కోడింగ్ డీకోడింగ్. బయాలజీ ఈజ్ రిటర్న్ యాజ్. సో ఏం చేస్తున్నా అంటే చూడండి, బయాలజీ BIOLOGY, బయాలజీ ఈజ్ కోడెడ్ యాజ్ YRLOLTB అన్నాడు. ఏం లేదండి, B కరస్పాండింగ్ Y, I కరస్పాండింగ్ R, O కరస్పాండింగ్ L. అంటే ఏంటి ఇవన్నీ? ఆపోజిట్ పేర్స్, ఆల్ఫాబెట్స్లో ఆపోజిట్ పేర్స్. మీరు కూడా ఆపోజిట్ పేర్ అప్లై చేస్తే P ఆపోజిట్ K, H ఆపోజిట్ S, Y ఆపోజిట్ B, S ఆపోజిట్ H, I ఆపోజిట్ R, C ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు X, S ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు H. టోటల్గా అది మన ఆన్సర్. ఇంకెక్కడ చెక్ చేసుకోండి మీ ఇష్టం. ASB HRX XS, అవర్ ఆన్సర్ ఈస్ సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. అయితే మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ అండ్ లాస్ట్ ర్యాండమ్గా చెక్ చేసుకున్న ఆన్సర్ మనకు ఫాస్ట్గానే వచ్చేస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ 39. సో దిస్ ఈజ్ మనకి ఏంటంటే ఇంటర్చేంజ్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్. ఇచ్చిన ఈక్వేషన్లో ఏ సైన్స్ని మార్చాలన్నాడు యాక్చువల్గా, ఏ సైన్స్ని మారిస్తే మనకి ఏంటంటే ఆన్సర్ వస్తుందన్నాడు యాక్చువల్గా. ఓకేనా. సో దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒకవేళ ఒక ఆప్షన్ చెక్ చేసాం, కాకపోతే ఇంకొక ఆప్షన్కి వెళ్ళిపోండి. బట్ నేను చేస్తున్నాను ఆల్రెడీ క్వశ్చన్. ఫోర్త్ ఆప్షన్ సైన్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తే ఈజ్ ఈక్వల్ తర్వాత మనకి 8 మనకు మ్యాచ్ అవుతుంది. ప్లస్ అండ్ మైనస్. ఓకే చూడండి, ప్లస్ దగ్గర మైనస్, డివైడ్ బై 4, మైనస్ దగ్గర ప్లస్, ఈజ్ ఈక్వల్ టు 8. ఓకేనా. 4 2s, 6 plus 4 is equal to 10, 10 minus 2 is equal to 8. Yes, our answer is fourth option, our answer. Okay, na? According to Bodmas. Next. Question number 40. So this is నెంబర్ పజిల్ అండి. యాక్చువల్గా ఏం చేస్తానంటే 4 into 9 into 3 is equal to 4. ఓకేనా. 5 into 3 is equal to 1 is equal to 3. ఏం చేస్తున్నాడంటే ఓకే చూడండి. సో దిస్ ఈజ్ నెంబర్ పజిల్ క్వశ్చన్. ఓకే, ఫోర్ ఇంటూ 9 into 3 ఈజ్ ఈక్వల్ 4 అన్నాడు. 5 into 3 into 1 ఈజ్ ఈక్వల్ 3. అంటే ఏం చేస్తానంటే 4 plus 9 plus 3 ఈజ్ ఈక్వల్ టు, సో 9 3 12 16, దాని యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 4. మొత్తం సమ్ చేసి స్క్వేర్ రూట్ చేస్తున్నాడు. 5 plus 3 plus 1 ఈజ్ ఈక్వల్ 9, దాని యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ 3. 9 plus 9 plus 7, 9 plus 9 18, 18 plus 7 ఈజ్ ఈక్వల్ 25, దాని యొక్క స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 5. అవర్ ఆన్సర్ ఈజ్, సో ఫస్ట్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నథింగ్ బట్ నెంబర్ పజిల్, ఒక చిన్న కామన్ సెన్స్ లాజిక్ కనుక్కొని ఆన్సర్ చేయడం. ఓకే, నెక్స్ట్ 41. దిస్ ఈజ్ ఆల్సో నెంబరు, సో పజిల్ అండి. ఈ క్వశ్చన్లో ఇందులో ఏమైతే చేస్తున్నాడో సేమ్ లాజిక్ ఐడెంటిఫై చేసి మనం అందులో ఎస్టాబ్లిష్ చేయాలి. ఏం చేస్తున్నా అంటే 4 plus 7 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 11. 5 plus 3 ఎంత అండి? 3 plus 5 ఎంత అండి? 8. ఈ రెండు మల్టిపుల్ చేస్తే 11 into 8 88, మిడిల్ నెంబర్. అదేవిధంగా 2 plus 6 ఈజ్ ఈక్వల్ టు 8, 5 plus 8 ఈజ్ ఈక్వల్ టు 13. ఓకేనా. 8 into 13 ఈజ్ ఈక్వల్ టు 04. సేమ్ లాజిక్ ఆపరేట్ చేయండి. 7 plus 8 ఈజ్ ఈక్వల్ టు 15, 5 plus 3 ఈజ్ ఈక్వల్ టు 8, 15 into 8 ఈజ్ ఈక్వల్ టు 120. అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. హారిజెంటల్గా ఉన్న నెంబర్ని సమ్ చేస్తున్నాడు, వర్టికల్ నెంబర్ సమ్ చేస్తున్నాడు. ఆ సమ్ని ప్రొడక్ట్ చేస్తున్నాడు. ప్రొడక్ట్ చేస్తే అవర్ ఆన్సర్ 120 అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ 42. హౌ మెనీ రెక్టాంగిల్స్ అన్నాడు. ఓకేనా. రెక్టాంగిల్స్ చూడండి, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేయండి. సో ఇదంతా ఒక రెక్టాంగిల్, ఇదంతా ఒక రెక్టాంగిల్. ఓకేనా. ఇదంతా ఒక రెక్టాంగిల్. ఇదిగో చూడండి, ఇక్కడ వరకు ఇదంతా ఒక రెక్టాంగిల్, ఇదంతా ఒక రెక్టాంగిల్, ఇదంతా ఒక రెక్టాంగిల్, ఇది మొత్తం ఒక రెక్టాంగిల్. దాంట్లో మళ్ళీ రెండు రెక్టాంగిల్స్. ఇలా మొత్తం కౌంట్ చేస్తే మనకు ఆన్సర్ 11 రెక్టాంగిల్స్. ఓకేనా. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి, పొజిషన్ చూపిస్తాను చూడండి. ఇదంతా ఒక రెక్టాంగిల్, ఇదంతా ఒక రెక్టాంగిల్, ఇదంతా ఒక రెక్టాంగిల్, తర్వాత ఇదంతా ఒక రెక్టాంగిల్, ఇదంతా ఒక రెక్టాంగిల్, ఇదంతా ఒక రెక్టాంగిల్, దాంట్లో టూ రెక్టాంగిల్స్. ఓకేనా. సో కాబట్టి మనకి ఏంటంటే మొత్తం కౌంట్ చేసుకుంటే 11 రెక్టాంగిల్స్ అండి. 43. సో దిస్ ఈజ్ సిలాజిజం బేస్డ్ క్వశ్చన్ అండి. ఆల్ కప్స్ ఆర్ ప్లేట్స్, సమ్ ప్లేట్స్ ఆర్ గ్లాస్. సమ్ ప్లేట్స్ ఆర్ గ్లాస్ అంటే ఇలా డ్రా చేయొచ్చు,
ఇలా కూడా ఇంటర్సెక్షన్ చేయొచ్చు. అంటే ఇది కరెక్టా? అది కరెక్టా? అంటే ఇదేమో నో అంటుంది. ఇదేమో సమ్ అంటుంది. 2 ఉంటే ఎదర్ అన్నట్టు రెండిట్లో ఏ ఒకటి ఇచ్చినా డెఫినెట్ ఆన్సర్ కాదండి. ఫస్ట్ ఆన్సర్ సమ్ గ్లాస్ ఆర్ కప్స్. సమ్ గ్లాస్ ఆర్ కప్స్ అని ఈ ఆన్సర్ చూపిస్తుంది ఈ డయాగ్రాము. ఇది నో అంటుంది. నో అనే ప్రపోజల్ ఉంటే సమ్‌ని యాక్సెప్ట్ చేయకూడదు. మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఫాలో కాదు. ఎందుకు ఫాలో కాదంటే ఆల్ రావాలంటే 2 స్టేట్మెంట్ యూనివర్సల్‌లో ఉన్నప్పుడే మనకు ఆల్ రావాలి. ఇఫ్ బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ యూనివర్సల్ దెన్ ది కంక్లూజన్ మస్ట్ బి యూనివర్సల్. అదర్‌వైజ్ నో యూనివర్సల్ ఆన్సర్. దట్ ఈస్ వై neither one not 2 follows. Neither one not 2 follows. ఓకేనా? neither conclusion. Yes, our answer is third option our answer. Then 44. ఓకే. అన్‌ఫోల్డెడ్ డైస్‌ని ఫోల్డ్ చేస్తే ఏమడిగాడంటే కెన్ బి ఫార్మ్డ్. ఫార్మేషన్ అయ్యే ఫిగర్ అన్నాడు అసల. ఇప్పుడు ఫోల్డ్ చేస్తే ఏవేవి ఆపోజిట్ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోల్డ్ చేస్తే మనం జస్ట్ ఫోల్డ్ చేస్తే మనకి ఏమేమి ఆపోజిట్ అవుతాయంటే ఏడి ఆపోజిట్ అవుతాయి, బిఈ ఆపోజిట్ అవుతాయి, ఎన్ఓ ఆపోజిట్ అవుతాయి. ఆ డయాగ్రామ్ మనం ఫోల్డ్ చేస్తే ఆపోజిట్ వచ్చే ఎలిమెంట్స్ ఏకి డి అయితే డికి ఏ, బికి ఏ అయితే ఈకి బి, ఎన్కి ఓ అయితే ఓకి ఎన్. ఓకేనా? ఇప్పుడు చెక్ చేద్దారండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాము. ఏమన్నాడు యాక్చువల్‌గా మనకేంటంటే ఏ అన్నాడు, డి అన్నాడు, ఈ అన్నాడు, ఓ అన్నాడు. ఓకే. ఒక్క నిమిషం. తర్వాత సెకండ్ చూద్దాం. సెకండ్‌లో మనకొచ్చే లెక్క ఏంటంటే మనకేంటంటే ఏబిఓ, ఏఈ అన్నాడు యాక్చువల్‌గా. ఒక్క నిమిషం. ఆహ్, ఒక్క నిమిషం. బికి ఈ అన్నాడు యాక్చువల్‌గా. మనకేంటంటే ఒక్క నిమిషం ఉండండి. ఫోల్డ్ చేస్తే వచ్చేది ఎన్‌కి ఓ వస్తుంది ఆపోజిట్. తర్వాత ఫోల్డ్ చేస్తేనండి ఏకి డి వస్తుందండి. ఏకి డి వస్తుంది. బికొచ్చి ఏ వస్తుంది. ఈ వస్తుంది. ఇవండి ఆపోజిట్. ఇవి ఆపోజిట్ ఎలిమెంట్స్. ఇప్పుడు చెక్ చేద్దానండి. ఎన్ఓ ఒకసారి కనిపించకూడదు. ఏడి ఒకసారి కనిపించకూడదు. బిఈ ఒకసారి కనిపించకూడదు. ఇక్కడ చూడండి ఒకసారి. ఏడి 2 ఒక్కసారి కనిపిస్తున్నాయి. అది ఫార్మేషన్ కాదు. ఎన్ఓ ఒక్కసారి కనిపిస్తున్నాయి. ఇది ఫార్మేషన్ కావడానికి ఛాన్స్ లేదు. ఆపోజిట్‌లో వచ్చే ఎలిమెంట్ ఎప్పుడు అడ్జాసెంట్ రాదు. అడ్జాసెంట్‌లో వచ్చే ఎలిమెంట్ ఆపోజిట్ రాదు. గుర్తుపెట్టుకోండి. తర్వాత బిఈ. బిఈ అనే 2 ఎలిమెంట్స్ ఒక్కసారి కనిపించకూడదు. అది ఫాలో కాదు. ఇది ఫాలో కాదు. ఇది ఫాలో కాదు. ఎలిమినేషన్, ఎలిమినేషన్, ఎలిమినేషన్. అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. బి కనిపిస్తే ఈ కనిపించకూడదు. లేదు. ఏ కనిపిస్తే డి కనిపించకూడదు. లేదు. ఓ కనిపిస్తే ఎన్ కనిపించకూడదు. లేదు. యెస్. ఎగ్జాక్ట్ ఆన్సర్. యాక్యురేట్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. 45. కాంప్లెక్స్ నెంబర్స్, ఇంటిజర్స్, నెక్స్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఏం లేదండి. ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఇంటిజర్స్. ఆల్ ఇంటిజర్స్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్. One item belongs to second and second item belongs to third item. Our option is third option our answer. ఓకేనండి. నెక్స్ట్ 46. కంప్లీట్ ద ఇన్‌కంప్లీట్ ఫిగర్. ఇది మన ఆన్సర్ కాదు. ఇది మన ఆన్సర్ కాదు. ఇది మన ఆన్సర్ కాదు. ఇది ఒకటే మన ఆన్సర్. దీన్ని కూడా ఏం చేయాలంటే మీరు ఇలా రొటేట్ చేయాలా. ఇలా రొటేట్ చేసి ఇన్సర్ట్ చేస్తే మ్యాచ్ అవుద్ది. అంతేగాని యాజ్ ఇట్ ఈజ్ మ్యాచ్ కాదండి. ఆఫ్‌కోర్స్ కొన్ని సందర్భాల్లో రొటేట్ చేసి కూడా మనము ఫిక్స్ చేసుకోవచ్చు. యెస్. థర్డ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. సో కంప్లీట్ ద ఇన్‌కంప్లీట్ ఫిగర్. 3/4 డయాగ్రామ్ ఇచ్చాడు. రిమైనింగ్ 1/4. 1/4 కూడా ఈ డయాగ్రామ్ మనం రొటేట్ చేసి పెడితే ఇన్సర్ట్ చేస్తే మ్యాచ్ అవుతుంది. 47. సో దిస్ ఈజ్ ఎంబెడెడ్ ఫిగర్ ఆర్ హిడెన్ ఫిగర్. క్వెషన్ ఫిగర్ ఇచ్చిన డయాగ్రామ్ ఎక్కడుందంటే యెస్. సెకండ్ ఆప్షన్ చూడండి. ఇదైనా తీసుకోవచ్చు. లేదంటే ఇదైనా తీసుకోవచ్చు. యెస్. అవర్ ఆప్షన్ ఈజ్ సో సెకండ్ ఆప్షన్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 48. పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. పేపర్ కటింగ్ అండ్ పేపర్ ఫోల్డింగ్. ఓకేనా? ఈ ఎడ్జ్‌లో పేపర్ ఎప్పుడైనా గాని ఎడ్జ్‌లో ఈడ కటింగ్ ఇస్తే ఇక్కడ కొంత గ్యాప్ రావాలా, పైన కొంత గ్యాప్ రావాలా. కింద పైన గ్యాప్ రావాలి. ఇది మన ఆన్సర్ కాదు. ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ వచ్చేందంటే ఇలా రాకూడదు. ఎందుకంటే ఇచ్చింది మనకేంటంటే స్క్వేర్ షేప్‌లో కాబట్టి స్క్వేర్ కటింగ్ రావాలి. ఇది మన ఆన్సర్ కాదు. యెస్. మధ్యలో సర్కిల్స్ రావాలా. ఏందంటే ఇలా ఉన్నప్పుడు సెమీ సర్కిల్ ఇది ఇలా ఫార్మ్ అవుద్ది. పైన కూడా ఇలా ఫార్మ్ అవుతుంది. కాబట్టి 2 సర్కిల్స్ రావాలా. కటింగ్ స్క్వేర్‌లో ఏందంటే ఎడ్జ్‌లు కట్ అవ్వాలా. సో ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. దెన్ 49. మిర్రర్ రిఫ్లెక్షన్. ఉన్న డయాగ్రామ్ ఇలా రివర్స్ చేయాలా. అంటే ఈ బ్లాక్ షేడ్ కాస్త రైట్ సైడ్‌కి రావాలా. రైట్ సైడ్ రావాలా. ఈ ఈ ఈ జిగ్‌జాగ్ లైన్స్ ఇటు రావాలి యాక్చువల్‌గా. ఈ లైన్స్ ఇలా ఉండకూడదు. మారాలా. ఇది మన ఆన్సర్ కాదు. ఇది మన ఆన్సర్ కాదు. ఇది మన ఆన్సర్ కాదు. యెస్. ఈ లైన్స్ ఇటు రావాలా. ఈ లైన్స్ ఇటు రావాలి యాక్చువల్‌గా. యెస్. ఇటు రావాలా. యెస్. ఫోర్త్ ఆప్షన్ అవర్ ఆన్సర్. ఆ జిగ్‌జాగ్ లైన్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. బ్లాక్ షేడ్ ఓకే. నెక్స్ట్ 50th క్వెషన్. సో దిస్ ఈజ్ మ్యాట్రిక్స్ క్వెషన్. ఫండమెంటల్ రూల్ తెలుసు కదండీ. ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్ కాలమ్ నెంబర్.
హార్జెంటల్గా ఉన్నదాన్ని రో అంటారు, వర్టికల్గా ఉన్నది కాలం అంటారు. ఫస్ట్ హార్జెంటల్ నెంబర్ ఇవ్వాలా, తర్వాత వర్టికల్ నెంబర్ ఇవ్వాలా. ఈచ్ ఎలట్ 2 డిజిట్స్ ఆపరేట్ చేయాలా. ఓకేనా? సో దట్ టు ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. ఒక ఆప్షన్ చెక్ చేస్తే ఆన్సర్ రాకపోతే ఇంకొక ఆప్షన్ ఫాస్ట్గా చెక్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నాను. 0 అన్నాడు, ఎస్ కరస్పాండింగ్. 0 రో 0 కాలం, ఎస్ మ్యాచ్ అయిపోయింది. 7th రో 8th కాలం, 7th రో 8th కాలం, ఎస్ టీ మ్యాచ్ అయిపోయింది. సెవెంత్ రో 8th కాలం, 7th రో 8th కాలం, ఎస్ టీ మ్యాచ్ అయిపోయింది. తర్వాత ఫస్ట్ రో 3rd కాలం, ఫస్ట్ రో 3rd కాలం, ఎస్ ఆర్ మ్యాచ్ అయిపోయింది. దెన్ 6th రో 7th కాలం, 6th రో 7th కాలం, ఎస్ ఏ మ్యాచ్ అయిపోయింది. సెకండ్ రో 3rd కాలం, ఎస్ డబల్ మ్యాచ్ అయిపోయింది. ఎస్ ఫస్ట్ ఆప్షనే మ్యాచ్ అయిపోయింది. మ్యాచ్ కాకపోతే ఏమి వర్రీ కావాల్సిన అవసరం లే, ఫాస్ట్గా ఇంకొక ఆప్షన్ చెక్ చేసుకోవడం. దిస్ ఈజ్ ప్యూర్లీ ఆప్షన్ బేస్డ్ క్వశ్చన్. దట్టు మ్యాట్రిక్స్ యొక్క ఫండమెంటల్, ఫస్ట్ బైట్స్ రో నెంబర్, నెక్స్ట్ బైట్స్